గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడేంటి? ఈ నెలగైనా సరే వాళ్ళ బుడి గుర్తించాలి. ఏమయ్యా సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటేను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్, నెలకెంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఎదవా? ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళై శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్, నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. నెల రోజులకే నెల తప్పడమే సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలంటారు. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్, ఏంటి? మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్సు తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనక్కెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. ఐ లవ్ యూ. ఇదే మాట ఎంతమందికి చెప్తావు? ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు, కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు? ఒక్కరా ఇద్దరా? నా ముందే ముగ్గురు వెంటపడ్డావు. నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్తోనే నేను ఇంతమందితో తిరిగాను. నిన్ను ఏ ఆడది నమ్మదు. నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ? రెండు మిక్స్ అయినాయండి. సరే ఏడు. ఓకే, అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు? అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్దు అంట. అందుకే అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. అమ్మో, ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయను. మా వాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. బేబీ, మమ్మీ, మరి నీ పెళ్లి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉన్నాడు. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమన్నా మీరు ఇంటర్వ్యూలు బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకులు సీరియల్లో స్రవంతిలా అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకిష్టమేనా? మా అత్తని అడగాలి. అత్త? అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది. చూసావా, పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే, అత్తెలా ఉంటుందోనమ్మా? అత్త ఎలా ఉంటేనే, కోడలు శంకరాభరణం. అత్త అరుంధతేమో.
ఆంటీ ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత, వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం, క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో ఆ, పైడిపాల గోత్రం, పూర్వాభాద్ర 2వ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా. మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే, తాంబూలాలు మార్చేసుకుందాం. మ్మ్హ్మ్. ఏ? శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్ళి? నా పెళ్లి. మీ పెళ్ళా? ఆ? అయ్యో, మీకింకా పెళ్లి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ? నచ్చినవాడు దొరక్క. అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్త లాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే. నా సార్, తాళం వేసింది సార్. అబ్బబ్బబ్బ! తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడెప్పుడో పోయిందయ్యా. అయ్యో. మామయ్యకి ఫోన్ చేస్తా. ఆ. హలో హలో, ఈయన తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. ఆ, రారు. ఈలోగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు. సార్, నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో. నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? ఆ. అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. సార్. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదన్నా పర్వాలేదయ్యా. చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసే బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ. ఆహా. చికెన్ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ అయినా మటన్ పర్వాలేదు. మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం. సార్, ఆగు. మందంటావేంటి? మందా? ఆ మందు కింద పెట్టుకోగా. ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కానిద్దాం. ఇదిగో ఒక షరతు. నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్. ఆ. ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఏమే, మీదేమన్నా పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చే వ్యాపారమా? కాదు, మరి నేను నిన్ను ప్రేమిస్తే మీ అత్త మా నాన్నని పెళ్లి చేసుకోవడం ఏంటే? లవ్ ఇస్ బ్లైండ్ పార్తు. నువ్వు నా మొహానికి నచ్చినట్టే మా అత్తయ్యకి మీ డాడీ నచ్చుండొచ్చు. కానీ మా నాన్నకి పెళ్ళయింది. మళ్ళీ అవుతుంది నువ్వు ఒప్పుకుంటే. మీ డాడీ లాంటి వాడి కోసం ఎదురు చూసి చూసి పాపం ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మా నాన్న లాంటి మొగుడు రావాలనుకోవడం తప్పు కాదే, కానీ మా నాన్నే మొగుడుగా రావాలనుకోవడం తప్పు. ఏం కాదు, ఈవీవి గారు తీసిన మా నాన్నకు పెళ్లి సినిమా చూడు. హీరో శ్రీకాంత్ లా మీ నాన్నకు మళ్ళీ పెళ్లి చేయి. నోర్మోయ్, 3 నెలల నీ ప్రేమ కోసం
30 ఏళ్ల మా అమ్మ కాపురం నాశనం చేయాలా? వద్దే. నీకు నీ ప్రేమకు పెద్ద నమస్కారం. గుడ్ బై. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఆ? ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నా- నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో ఆ. లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ. మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి ఆ ఇదా కుక్క పిల్ల. అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, ఆ. వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. ఆ. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దా. వెంకటరత్నం అంటే ఆ. నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ఆ. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం అయ్ బాబోయ్. కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. ఆహా సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చు మా బావలాగే ఉన్నారండి. ఆ? అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. ఆ వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే మ్, ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మ్. ఆ, మరి మీ తమ్ముడు వస్తే? సార్ ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఇక్కడే పడుకోవాలా? ఆ. ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. మ్, మ్, ఆ. ఏంటి సీత ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది కానీ ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉందిరా బాబు. హలో హలో విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా. ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరినన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అప్పజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగో నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో 10 మనిషితోనే లేచిపోయాడు. ఏయ్, ఆ. చీలే ఆ. ఎపిసోడ్కి 10,000 ఇస్తున్నాం కదా అని ఎదవ కథలు చెప్తావా? పడగా పద. సార్ సార్ నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్ళైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకి ఏమైనా కథ ఉందంటారా? ఆ? కదా ఆ. చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, ఆ. వాడి చేతిలో ఓ బెడ్డ, ఆ. దూరంగా ఓ చెట్టు, ఆ. ఆ చెట్టుకు పండు,
ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయపడిపోయి రట్టేసింది. ఇప్పుడు చెప్పు, తప్పు ఆకలి కొన్న బిడ్డదా, పండిన పండుదా, గురి తప్పిన బెడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. అయ్ బాబోయ్, ఏంటి మొత్తం వినేసావా? నా సంగతంతా తెలిసిపోతే నా కొమ్ము మునిగిపోద్ది. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బెడ్డ పిట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పెట్ట కథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా? ఆ, అయితే నేను సేఫ్. అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. సార్ అమ్మగారు అసలు మూడ్లో లేదురా, ఈడికేం చెప్తుంది. ఆ. అమ్మగారు నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. ఆ. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా. బాగానే ఉందా? ఆ, నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళజోడు ఆ, తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమన్నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? ఆహా, విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా? అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావు, అర్థం కాకుండా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు. ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. ఈ అబ్బా, నువ్వే రామస్వామిరా. అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్? అబ్బో, మళ్ళీ కొడతాడు. నాకు తెలీదు సార్, మా ఆవిడ కొంచెం చూసుకోండి సార్. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి, నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. సర్లే, కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, ఆ. పాస్ వస్తుంది అంకుల్. పోయిరా, నా చేతిలో పోయి. అర్రడా! నువ్వు కూడా వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా, వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లమా నీ పిల్లమా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేర్రా. వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మీ మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకల. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ? వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏమండోయ్, మీ రాశి వారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా? కాదు, అలవాటైపోతాయి. సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. ఆ, అదిగో. ఎవరమ్మా అదృష్ట దేవత? కాదు, పాదు లవ్ చేసిన మీనాక్షిని. బాబు, నీ బ్యాంకాక్ అదృష్టం తలుపు తట్టింది. అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది, కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది. నన్ను క్షమించు పార్థు. నీ ప్రేమ కోసం అన్ని వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. మరి ఆ లగేజ్ ఏంటమ్మా? ఇవి కట్టుబట్టలే. మరి ఏం వదిలేసి వచ్చినట్టు? సిగ్గు శరం. నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను. లోపలికి రామ్మా. మీ మనసు బంగారం అని మా అత్త ముందే చెప్పింది. అత్త? మల్లీశ్వరి. సరే సరే, డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు, బీపీ పెరిగే పేర్లు మర్చిపో. సరే, ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా? వదిలేసా. మీ అబ్బాయి కోసం నేను ఆవిడని వదిలేసి వస్తే ఆవిడ గారేమో మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది. వచ్చేసిందా? స్వాతికా అంటే వెల్కమ్. ఏమిటిలా చెప్పా పెట్టకుండా? వెళ్ళకిలా పడుకుంటే సీలింగు, బోర్లా పడుకుంటే
మీ వారి స్మైలింగ్ కనిపించి వచ్చేసా. ఏంటి గుమ్మంలోనే? పదా, ఇది మనిల్లే. నారాయణ అసలు చెప్పు. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? బావా. ఓ, నీకో బావ కూడా ఉన్నాడా? బావంటే మీ ఆయనక్క. మా ఆయన కొంచెం దూరం జరుగుతావా? ఏమండి? విడాకుల కేసు ఉందని హైదరాబాద్ వెళ్ళారమ్మా. హైదరాబాదా? 2 రోజుల్లో వచ్చేస్తానారమ్మా. ఏంటి కొత్త అలవాటు? ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళరే? బావ మనసు ఇప్పుడు అర్థమైంది. నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్కి వెళ్ళాడు. ముందు ఫోన్ చెయ్యి. ఎంగేజ్ అమ్మా. ఇలా ఇవ్వు. ఆయన యంగ్ ఏజ్ అంటావేంటి? మాది మిడిల్ ఏజ్. ఏజ్ కాదు, ఫోన్ ఎంగేజ్. ఓహో, నా బతుకు డ్యామేజ్. పోనీలే, నీకిష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. పదవే. ఆగండి అమ్మా, అయ్యగారు అడిగితే ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారు వెళ్ళగొట్టారని చెప్పమ్మా. రా. అయ్యో, లోపలికి అఘోరించండి. ఆగక్క, అంటే మా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. మౌనం అర్ధాంగీకారం. అంటే నేను అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా? చూడమ్మా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు, సగమే అంగీకరించినట్టు. నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క, మిగతా సగం నేను అంగీకరిస్తా. అబ్బా, ముందు ఆయనకి లైన్ కలుపురా. స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసుంటారక్క. అయ్యో, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారు నీకు శిక్ష తగ్గిస్తారు. ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకోవడం కోసం అయ్యా. దట్స్ ఆల్. ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. ఒసేయ్, నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్తో డెవిల్ లవరు. ప్లీజ్ పార్దు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావు. అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, 2 లెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య, అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా కాల్ టాక్సీయా? నారాయణ పిలిచారా? అబ్బా, జడిసారా? ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషనా? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్. ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. బి పాజిటివ్. అసలు కేసేంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపి. ఆ పని వీళ్ళతో చేయండి సార్. ఆటోగ్రాఫ్ సార్. బి పాజిటివ్. మేడం, కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకుల పేపర్ మీద సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్ లో ఎవరు స్వామి? రామస్వామి.
ఏంటి వేషం? నేను సన్యాసంలో కలిసిపోతున్నాను. హా, నువ్వు సన్నాసివని తెలిసే కదరా ప్రేమించాను. నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడతానే. మనకి పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది. పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా. మా అత్త ఒప్పిస్తుంది కదా. నువ్వు మీ అత్త ఎన్ని జిమ్ముక్కులు చేసినా మన పెళ్లి జరగదు. ఇదేనా నీ వర్షన్? ఎస్, నువ్వంటే నాకెవర్షను. సరే, నా వర్షన్ కూడా విను. ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను. మన పెళ్ళెప్పుడని వేధించను. అంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటాను. నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను. వన్ సైడ్ లవ్ చేస్తాను. ఏంటే? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, చెలియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎన్ని వేషాలు వేసినా వదిలేలేదే. నారాయణ, ఆ, ఏంట్రా ఇది? ఇవ్వండి సార్. మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయనే లాయర్ గోపాల. నమస్తే అండి. నమస్తే నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6 మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ, ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ, మా ఆవిడ. అదేంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? మా ఆవిడ వల్ల నేను శ్రీరాముణ్ణి. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలను. ఏమండి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గాని ఆఫీస్ లో గాని ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థ్యాంక్స్ మిస్టర్ గోపాల్ గారు. మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్ అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా. అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. ఆ. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం. ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకున్నారా? అభిపే అదేం లేదండి. ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం మీరు చేసుకోవాలి? హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. సీత, ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు, మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా, నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి, అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా, రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంత లేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరును పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు. మల్లీశ్వరి, మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? వెళ్ళి చూసొద్దాం, ఊరంతా తిరిగి చెప్పొద్దాం. ప్రేమించు
మార్చరా మళ్ళీ పెళ్ళాడరా. ఏం లే పంతులు, నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. అరే పార్దు అని పిలువురా. అరే నా పేరే మంచిగుందిరా. పక్కన పిలువురా. పార్దు, ఆ. అరే అన్నా అన్నా, నన్ను కొడతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు అమ్మని పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా ధనాదర్చి కొడుతుడు. ఇంతకు నీ పేరేంది? బలి చక్రవర్తి. రేయ్ ఈయన తలిగిరా, నేను ఈయన తలిగిస్తా. ఏమండి, మీరు రోజు కథ వింటాం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు. అసలు మీరు సినిమా తీస్తారలేదు చెప్పండి. చూడు, ఆ. నా సమస్య తీరితే తప్ప నేను సినిమా తీనయ్యా. ఆహా. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుద్దండి. డాన్స్ బేబీ డాన్స్ అంటది. సార్, ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు. ఏంది పెండ్లంట? అవునక్క అంట. కొట్టండిరా. ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు చెప్పు. దగులుబాజీ దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పిల్లెవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెప్పు. చెబుతాను.